వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్కత్తా ఆర్జేకార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, అత్యాచార నిందితులను కాపాడాలనుకునే వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని, దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. We want justice. We want justice. We want justice. We want justice. అత్యాచారాలు ఆపేంత వరకు, కలకత్తా ఘటనపై అత్యాచారాలు ఆపేంత వరకు, అత్యాచారాల మహిళలపై అత్యాచారాల నిరవధిక దీక్ష తీసుకున్నాను. ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి ఎవరో ప్రిన్సిపల్ ఒక్కలే కాదు, అక్కడ తాపత్రయ పడతా అతను ఒక్కడే కాదు ఆ ప్రయత్నం చేస్తారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆ కేసుని తప్పుదారి పట్టించాలని, అది ఆత్మహత్య కింద చిత్రీకరించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తా. అక్కడ అత్యాచారం అనేది ఆడపిల్ల మీద అత్యాచారం చెయ్యాలి అనేది కాదు, అక్కడ చంపేయడం కోసం అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి ఒక, నేను డాక్టర్ని, నా డాక్టర్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోవాలి, లేదా నేను డబ్బు సంపాదించాలి, నా ఫ్యూచర్ బాగుండాలి అని అమ్మాయి అనుకోలేదు. ఆవిడ ఒక మెడికల్ స్టూడెంట్ లాగా ఆమె ఆలోచించలేదు. సామాజిక స్పృహతో ఉన్నటువంటి ఈ దేశ పౌరులుగా ఆమె ఆలోచించింది. అంటే నేను డాక్టర్నే కాదు, నా డాక్టర్ వృత్తే కీలకం కాదు, కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాల్ని నేను బయట ప్రపంచానికి తెలియచేయాలి అని ఆలోచన ఉన్నటువంటి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి విద్యార్థిని ఆమె. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇక్కడతో ఆగుతుంది అని మనం ఎవరైనా ఆలోచిస్తే మనం భ్రమలో ఉన్నట్టు. ఎందుకంటే నిర్భయ ఘటన అత్యంత పాశవికంగా జరిగిన తర్వాత ఇది 3000 కేసులు. అంటే నిర్భయ తర్వాత అత్యాచారాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది మనం గమనించాలి. అక్కడితో ఆగలేదు. సుప్రీంకోర్టు కలగజేస్తుంది కాబట్టి ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం. సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చిన వాటిని అన్నిటినీ ఎవడైతే పాలక వర్గాలు ఉన్నారో పాలక వర్గాలు కొమ్ములు తొక్కి డస్ట్బిన్లో పాడేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి పరిపాలన సాగించేటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పోరాటం అనేటువంటిది ఒక ఘటనకి నష్టపరిహారము, నిందితులకు ఉరిశిక్ష చేయడంతో ఆగిపోతుంది అనుకుంటే అలా ఆగిపోయేటువంటి ఉద్దేశం ఉంటే కనుక నిర్భయంగానే ఆగిపోయే పరిస్థితి ఉంది. అలా లేదు. కారణం ఏంటంటే ఈ సమాజం మొత్తం బుర్రలో పాడైపోయింది. బుర్రలో విషాన్ని ఎక్కించి ఉన్నారు.
ఎలాంటి విషయాన్ని ఎక్కించారంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు మొహం చూస్తే అర్థం, అత్తమామల మొహం చూస్తే అర్థం ఫీలింగ్ ఎలా ఉంటుందని. అంటే ఎక్కడి నుంచి మొదలైందో చూడండి. పుట్టుక నుంచే వివక్ష అనేటువంటిది మొదలైంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలి తప్పితే బయటికి రాకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి. మహిళ కనుక భర్త మాట వినకపోతే వదిలేయచ్చు అనేటువంటి మాటలు కూడా ధైర్యంగా మైకుల్లో మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయికి వివక్ష, ఈ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోవడం కారణం. గుజరాత్ అల్లంలో ఢిల్లీ స్వామి దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపు నీరు. జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు, భక్తులు. తమ సెల్ ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు, భక్తులు. నిన్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ తెలుగు శక్తి పార్టీ బీవీ రావు అమర్నాథ్ పైన వారి అనుచిత మాటలు పైన ఖండిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం, స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాముఖి చేసి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పుడుకైనా సరే నువ్వు నిజంగా మగాడివైతే రమ్మని పిలిపిస్తాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుతో కొడతా నా కొడుక మా మీద చెప్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని, ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక, ఓర్వలేక, సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆర్బీ నుంచి ఒక్క రూపాయి అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరా మాట్లాడతారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాస్ అయిపోయింది. ఇలా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఏ శక్తిలో ఆపలేవు. ఒక ప్రభుత్వం సృష్టిపోతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 గ్రామాలు చేస్తాను. 170కి 170 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. జనసేన, టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీన్ని మీరు మార్చడం తరం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి శాతం జరిగిపోతాడు. అందువల్ల ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగలని అడుగుతాను అమర్నాథ్. ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముచాటుగా పెట్టడం మనం చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వ్యవసాయ మోటార్ల దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ వివరాలను వెల్లడించారు. డోర్నకల్ మండల పరిధిలోని వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగిలించి ఖమ్మంలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న 10 మంది సభ్యుల ముఠాలో 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 4,50,000 రూపాయల విలువ చేసే 19 మోటార్లతో పాటు 2 అశోక లేలాండ్ వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వివరించారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాను పట్టుకున్న సిఐ రాజేష్ నాయక్ను ఎస్పీ అభినందించారు.
ఈరోజు ఉదయం 8 o'clock ఇక్కడ బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు ఒక 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది, ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం. అది ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కిచ్చేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటిది డే టైం రెక్కిచ్చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి, ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు 6 మన కస్టడీలో ఉన్నారు, ఒక 4 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు, శ్రీను అలియాస్ వెంకటేష్, అతను ఖమ్మం సంబంధించి. శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు, 2 CCL ఉన్నారు, అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు. సో టోటల్ 6 ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు A1 ఉంటుంది, ముత్యాల వీరబోయిన. ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ ఇది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేసేది. సో చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ జరగలేదు. బట్ అది వాళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే కొన్ని కేసెస్ A1, A3, A6 మీద వేరే పోలీస్ స్టేషన్లో ఖమ్మం కమిషనరేట్లో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో దాని మీద కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ ఉంటుంది అది చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం చాలా పెద్ద క్యాష్ ఉంది. ఈ క్యాష్లో మెయిన్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన SHO రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు. కాబట్టి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ SP I congratulate the SHO Dornakal, B. Rajesh, under the guidance of DSP Mehbad Tirupati garu. వాళ్ళు మంచిగా పనిచేశారు. సో I congratulate all of them. ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే యాజ్ పర్ ప్రొసీజర్ పోలీసు వాళ్ళు 100% కష్టపడి పని చేసి అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. భారత్ బంద్కు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి. సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్ బస్టాండ్ల వద్ద మాల మహానాడు SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఈరోజు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. SC వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. బాధల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న మనసున్న మహారాజు జమాల్ ఖాన్.
కూనవరం మండలంలోని పైడిగూడెం గ్రామానికి చెందిన బత్తుల కొమరయ్య అనే వ్యక్తి కూలీనాలి పనులు చేసుకుంటూ వివాహాది కార్యక్రమాలకు మంగళ వాయిద్యాల పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పనికి వెళ్లి వస్తుండగా కాలులో ఇనుప మేకు గుచ్చుకోవడంతో అది కాస్త సెప్టిక్ గా మారి తొడ భాగం వరకు కుడికాలు తీసివేశారు. బాధితుడు యొక్క పరిస్థితిని తెలుసుకున్న ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ వెంటనే స్పందించి కొమరయ్య కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం జేకేసీ ట్రస్ట్ తరపున అందజేశారు. జమాల్ ఖాన్ కొమరయ్య కుటుంబాన్ని అధైర్యపడవద్దు, నేనున్నాను, నీకు జైపూర్ కృత్రిమ కాలు పెట్టిస్తానని మాట ఇచ్చారు. నీకు అసలు ప్యాంట్ వేసుకుంటే నీకు పోయిన సంగతి కూడా అర్థం కాదు. చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు, మీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్నిటికంటే పర్మనెంట్ గా ఆలోచించి చిన్న చిన్న షాప్ పెట్టుకోవడం ఆలోచించాలి తప్ప వీళ్ళు వాళ్ళు సాయం చేస్తారని మాత్రం చూడొద్దు. కాల్ నేను పెట్టిస్తానమ్మా, మా తరఫున నేను డాక్టర్ గారిని మాట్లాడాలి, కావాల్సిన డబ్బులు ముందే ఏర్పాటు చేస్తా, వెళ్ళి కాల్ వేయించుకొని వచ్చేస్తాను. తాత ముత్తాతలు ట్రైబుల్ నుంచి మళ్ళీ ఇస్లాంలోకి వచ్చాను. అయినప్పటికీ మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన అందరు నా వాళ్లే. గత గోదావరిలప్పుడు ఎవరు రాకపోయినా 22లో సర్ఫరాజ్ గారి ద్వారాగా ఇచ్చేసి పిట్టా రామారావు గారు తెల్లారితే మా బౌండరీలో ఉండేటోళ్ళు, సార్ మాకు ఏదైనా చెయ్యాలా, అలాగా ఓడలు మాట్లాడి అంత పట్టుదలగా నన్ను ఇక్కడికి 2-3 సార్లు తీసుకొని వచ్చి వకీల్ గారు ఇంకొక వకీల్ గారు రావాలా? అలాగే కొంచెం మీరు కూడా ముందుకు రండి. అలాగా మా తమ్ముడు ఇటు వచ్చి ఇలా కనపడుతుందా ఏమని అవే ఇది కిందకి పెట్టాలా? ఓకేనా? అల్లూరి జిల్లా ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీకుంట ఏరియా కమిటీ సభ్యుడు మడివి గంగ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు పాల్పడిన అనేక సంఘటనల్లో ఇతడు నిందితుడు. 1 లక్ష రివార్డు ప్రకటించిన ప్రభుత్వం చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టును మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జన స్రవంతిలోకి కలిసిపోతున్న మావోలు. అందరికీ నమస్కారం. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ముందు మడివి గంగా అలియాస్ ప్రశాంత్ పార్టీ మెంబర్ కొంట ఏరియా కమిటీ అతను సరెండర్ అయ్యాడు. ఇతని స్వగ్రామం రామనగరం, బెజ్జీ పోలీస్, ఛత్తీస్గఢ్. అతను 2018 సంవత్సరంలో గజేందర్ కొంట ఏరియా కమాండర్ అతని మోటివేషన్తో మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై 2018 నుండి 2020 వరకు కొంట ఏరియా కమిటీలో మిలిషియాగా పనిచేశాడు. 2021 సంవత్సరంలో సోడి మంజుల ఇతనిని సిపిఐ మావోయిస్ట్ పార్టీ దళ్ సదాశిగా జాయిన్ చేయించింది. ఆ తర్వాత కొంట ఏరియాలో తిరిగాడు. 2024లో జనవరిలో ఇతనికి పిఎంగా అంటే పార్టీ మెంబర్ ప్రమోషన్ వచ్చింది. కొంట ఏరియాలో తిరిగాడు. ఇతను పాల్గొన్న ఘటనలు: 1. 16 జనవరి 2024లో పామిడా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశారు. ఇందులో 3 మావోయిస్టులు చనిపోయారు. 2. అదే నెలలో 30న జైగురు బండా పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు. ఈ ఇన్సిడెంట్లో 2 సిఆర్పిఎఫ్ జవాను, 2 మావోయిస్ట్ చనిపోయారు. సరెండర్ కావడానికి గల కారణాలు: 1.
మావోయిస్టుల యొక్క ఐడియాలజీతో విసుగు చెందాడు. మావోయిస్ట్ పార్టీలోని నాన్ ట్రైబ్ మీద చిన్న చూపుతో ఉంటున్నారు. ప్రజలకి మావోయిస్ట్ పార్టీ మీద మరియు దాని యొక్క భావజాలం మీద నమ్మకం తగ్గిపోయింది. 4th, మావోయిస్ట్ పార్టీ యొక్క బలమైన ప్రదేశంలో పోలీస్ క్యాంపులు తెరవడం మరియు ఎక్కువ పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఈరోజు మా వద్ద లొంగిపోయిన మడివి గంగాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మనీని మరియు ఎలిజిబుల్ అయిన స్కీమ్ను మడివి గంగాకు త్వరగా అందేటట్లు మేము పని చేస్తాము. అలాగే ఇంకా ఎవరైనా సరెండర్ కావాలి అనుకుంటే జిల్లా ఎస్పీ గారి వద్దని, చింతూరు పోలీస్ వద్ద కానీ, ఏఎస్ఆర్ డిస్టిక్లోని ఏ పోలీస్ స్టేషన్ వద్దనైనా కానీ అవ్వవచ్చు. వీరికి మా సహకారం పూర్తిగా ఉంటుంది. And the AP rehabilitation policy is very good policy. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా సంగారెడ్డి మండలం పసల్వాడి గ్రామంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పర్యటించారు. గ్రామంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంక్వైరీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని, గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటిని గుర్తించి అప్లోడ్ చేయాలన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ దేవదాస్, సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే, నన్ను కూడా చంపాలన్నదే టీడీపీ నేతల లక్ష్యం. అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో, అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, ఇది ఎవరు 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటే అయితే వెళ్ళండి అన్నారు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది.
ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000 8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేయడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు, నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భం ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని సంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకుండొచ్చు. అతనికి లైసెన్స్ వెపన్ అది, అతనేం తీసుకున్నాడు. ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతా. ఏదేమైనా మురళీప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షియన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియదు. మళ్ళీ వెళ్తా, నేను ఎస్పీ గారిని అడుగుతా, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళీ కూడా తాడిపత్రికి వెళ్తా. అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను హ్యూమన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా. నేను హ్యూమన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.